వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే విశాఖ వేదికగా సేనతో సేనాని 28, 29, 30 3 రోజుల పాటు జరుగుతూ ఉంది. నిన్న సేనతో సేనాని కార్యక్రమం భాగంగా మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జనసేన పార్టీకి చెందినటువంటి వారు, ఎమ్మెల్సీలు, సో వీరితో పాటు కొత్తగా జనసేనలో చేరినటువంటి నాయకులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వారితోటి ఒక సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించి జనసేన అధినేత అనేకమైనటువంటి అంశాలు చర్చించారు. ఆ అంశాలతో పాటు ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలు చర్చించారు. వాటిలో ప్రధానంగా కొన్ని అంశాలు మనం చూస్తే, ఇక నుంచి ఆయన కార్యకర్తలతోటి కలవనున్నారు. అంటే దాదాపు ప్రభుత్వం ఏర్పాటై 1.5 కాలం కావస్తున్నప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత బాధ్యతలు తీసుకున్న తర్వాత తన శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఆయన పెద్ద ఎత్తున మరి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను కలవటానికి కాస్త సమయాన్ని వెచ్చించలేదనేటువంటి మాట వాస్తవం. ఆ క్రమంలో భాగంగా ఇక అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా, సో అదేవిధంగా కార్యకర్తల కష్టాలు తెలుసుకునే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆల్రెడీ నిన్న ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. దాంట్లో భాగంగా ఆయన ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు జనసేన పార్టీకి సంబంధించి. కార్యకర్తల ఇళ్లకు వెళ్తా, వారి కష్టాలు తెలుసుకుంటా, అధికారం వచ్చే వరకు కార్యకర్తలకు దగ్గరగా ఉండి అధికారం వచ్చాక నాయకులు దూరంగా జరుగుతూ ఉంటారు. నేను అధికారం రాగానే కార్యకర్తలకు దగ్గర అయ్యేందుకే విశాఖ వచ్చాను. కార్యకర్త ఇంటికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి వారి కష్టాలు తెలుసుకునే విధంగా, వారి కష్టాలు తెలుసుకునే విధానం ప్రారంభించాలని గాజువాకకు చెందిన శ్రీ సురేష్ కుమార్ ఇచ్చిన సూచన బాగుంది. సో ఆయన ఒక హాల్లో క్రియాశీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొత్తగా జనసేనలో చేరినటువంటి నాయకులు, వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసిన క్రమంలో భాగంగా సో వారిలో గాజువాకు చెందిన శ్రీ సురేష్ కుమార్ ఒక సూచన, కార్యకర్తల దగ్గర వాళ్ళనేటువంటి ఒక సూచన, కార్యకర్త ఇంటికి వెళ్ళి ఒక రోజు నిద్ర చేసి వారి కష్టాలు తెలుసుకునే విధానం ప్రారంభించాలని ఆయన ఇచ్చిన సూచన బాగుందన్నారు. వచ్చే విశాఖ పర్యటనలో అమలు చేస్తాను, వీలైతే ఒక రాత్రి అక్కడ బస చేస్తాను, లేకుంటే సాయంత్రం పూట కొంత సమయం ఉంటాను, శ్రీ సురేష్ కుమార్ ఇంటికి తొలుత వెళ్తాను. ఎవరైతే సురేష్ కుమార్ అనేటువంటి పార్టీ కార్యకర్త, పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి సలహాని ఆయన తీసుకొని మరి తొలుత ఆయన ఇంటికి వెళ్తా అన్నారు. పిఠాపురంలోనూ ఆయన సొంత నియోజకవర్గం, ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా. సో అక్కడ తెలంగాణలో కూడా కార్యకర్తల ఇంటికి వెళ్ళే కార్యక్రమాలు చేపడతా. ఇది నిజంగా శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలతో మమేకం అవటం అనేది చాలా తక్కువ జరుగుతుంది. గత ప్రభుత్వంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను కూడా కలవని పరిస్థితి. సాక్షాత్తు ఎమ్మెల్యేలే చాలామంది ప్రభుత్వం దిగిపోయిన తర్వాత బయటకు వచ్చి చెప్పారు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని కలవాలి, పడిగాపులు కాయాలి వాళ్ళ దగ్గర, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవాలి, సో వాళ్ళే కలిసేవాళ్ళు కాదు మమ్మల్ని, అసలు జగన్ గారిని కలిసే అవకాశం మాకు రాలేదు అని చాలా వాళ్ళు బాధపడ్డ పరిస్థితి. సో కాబట్టి ఆ ప్రభుత్వం డైల్యూట్ అయిపోయింది ప్రజల నుంచి. సో ఇక్కడ అలా కాకుండా ఉండాలంటే కార్యకర్తలను కలవాలి. ఏ నాయకుడైనా అధికారం వచ్చి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఓట్లప్పుడు మళ్ళీ ప్రజల దగ్గరకు వస్తా అంటే వర్కౌట్ అవ్వదు. సో ప్రజలతో పాటు తమ పార్టీకి ప్రజలతో ఓటు వేయించిన కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి కార్యకర్తలను మర్చిపోతే ఏ రాజకీయ పార్టీకి మనుగడ ఉండదు. సో కాబట్టి దాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. కార్యకర్త ఇంటికి వెళ్ళి వారితోనూ చుట్టుపక్కల వారితో మాట్లాడి వారి మనోభావాలు, ఆలోచనలు తెలుసుకుంటాను. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణ, నిస్వార్థంతో పనిచేసే విధానం ఆదర్శనీయం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ గురించి అందరూ తెలుసు. సో భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ ఒక వెన్నుముక. వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. సో వాళ్ళు కార్యకర్తల దగ్గర మరి బస్ చేస్తారు. కార్యకర్తల ఇళ్లలో మరి సాధారణంగా వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాలు, మరి చిన్న చిన్న ప్రభుత్వ భవనాలు ఉంటే అక్కడ కూడా బీజేపీ నాయకులు బస్ చేస్తూ ఉంటారు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బస్ చేస్తారు. సో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణ, నిస్వార్థంతో పనిచేసే విధానం ఆదర్శనీయం. వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా కార్యకర్తలు ఇళ్లలోనే బస్ చేస్తారు, అంత నిబద్ధతతో పనిచేస్తారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల భావాజాలం మనకు స్ఫూర్తిదాయకం. అంటే ఆ భావాజాలంతో, వారి యొక్క స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఆయన కూడా కార్యకర్తల ఇళ్ళకి వెళ్తాను అని చెప్తా ఉన్నారు. కార్యకర్తల ఇంట్లో బస చేస్తానని చెప్తా ఉన్నారు. పిఠాపురంలో చేస్తానన్నారు, అదేవిధంగా విశాఖలో చేస్తా ఉన్నారు, అదేవిధంగా తెలంగాణలోను. అంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బహుశా పవన్ కళ్యాణ్ గారు బస చేసేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకునేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో 175 నియోజకవర్గాలు కాకపోయినా కనీసం జిల్లా వ్యాప్తంగా జిల్లాకి ఒక 2-3 ప్రత్యేకించి గ్రామాలను కానీ లేకపోతే మేజర్ పంచాయతీగా సెలెక్ట్ చేసుకొని అక్కడ కార్యకర్తల ఇళ్లలో బస చేసి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటే, అంటే పార్టీ కార్యకర్తలు ఏం ఆలోచిస్తున్నారు, వారి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారికి చేయూత అందుతుందా లేదా, మరి వారు ఏ విధంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలనే దాని మీద ఆయన కలిసి కార్యకర్తలతోటి మాట్లాడితే కానీ ఇష్యూ సాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది నిజంగా ఒక శుభపరిణామం అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.